ప్రధానంగా దివ్యాంగుల పెన్షన్ల విషయంలో రాష్ట్రంలో అలజడి సృష్టించి దీన్ని ప్రభుత్వం మీద నెపం వేయాలని చెప్పేసి కొంతమంది చూస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? తెలుగు ప్రజల సంక్షేమం కోసం పాటుపడటం కోసమే ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సంక్షేమానికి ఆద్యుడు. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాతే పేదలకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి, వికలాంగులకి, వితంతులకి పెన్షన్ ఇచ్చిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. దాన్ని కొనసాగింపుగా నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకి 500 పెన్షన్ నుండి 6,000 దాకా తీసుకొచ్చింది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే. ప్రస్తుతం కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పేరుతో గత ప్రభుత్వంలో 250 రూపాయలు పెంచడానికి సంవత్సర కాలం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయలు వన్ టైం గా పెంచి ఇస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. ఏరియర్స్ కూడా 3 నెలల పాటు పెంచిస్తామన్న హామీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న 3 పెన్షన్లు కూడా కలిపి ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. వైసీపీ ఎందుకు ఇంత భయంకరంగా పతనమైందంటే కేవలం ఓట్ల రాజకీయాల ద్వారానే వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు అనుకోండి, ఏదన్నా అనుకోండి, కానీ తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఓట్లు అని కాకుండా ప్రజల సంక్షేమం కోసమే పాటుపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. బెనిఫిషరీ కాకుండా, అంటే అక్రమంగా ఎవరికైతే సంక్షేమం ఫలాల పేరుతో వైసీపీ సెలెక్టెడ్ గా వీడు వైసీపీ కార్యకర్త, వీడికి ఏమీ లోపం లేకపోయినా కూడా పెన్షన్ ఎవరికైతే ఇచ్చారో, అర్హత లేకపోయినా వాళ్ళై మాత్రమే తొలగించినట్టుగా కరెక్ట్ గా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు కూడా అవకాశం ఉంది. అర్హత ఉండి ఏ లబ్ధిదారుడైనా సరే మళ్ళీ అప్లై చేసుకుంటే వాళ్ళకి మళ్ళీ పెన్షన్ ఇస్తామని చెప్పి మా అధినేత చంద్రబాబు గారు చాలా స్పష్టంగా తెలియజేసిన పరిస్థితి. వికలాంగుడు అంటే 50%, 25%, 80% అలా ఉంటే అందులో బేరీజ్ వేసుకొని ఎవరికి ఇవ్వాలో గైడ్ లైన్స్ ప్రకారం స్పష్టంగా ఇస్తున్న పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వంలో ఉంది. అంటే ప్రమాదవశాత్తు కానీ మరో రకంగా కానీ టెంపరీగా ఇంజురీ అయినా వాళ్ళకి పెన్షన్ ఇచ్చేశారు. వీడు వైసీపీ వాడికి నామినల్ ఇంజురీ అయినా కూడా సదరన్ సర్టిఫికెట్స్ ఇచ్చేసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. కొన్ని రోజులకి నయం అవుతుంది. ఆ పెన్షన్ కంటిన్యూ చేయాలంటే నిజంగా ఎవరికైతే అవసరం అయిద్దో వాళ్ళకి ఇవ్వలేకపోయే పరిస్థితి ఉంది. అందుకని ఇలాంటి వాళ్ళు ఎవరున్నారో, అంగవైకల్యం ఎవరికి లేదో వాళ్ళందరినీ తొలగించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నిజంగా అంటే వీళ్ళ ప్రతిపక్షం విమర్శించాలి అని ఒకే ఉద్దేశం తప్ప మరే ఉద్దేశం కనపట్ల. నాకు తెలిసినంత వరకు అయితే మానసిక వికలాంగుడైన జగన్మోహన్ రెడ్డి కూడా పెన్షన్ ఇవ్వాల. ఈ లెక్క ప్రకారం ఆర్థికంగా ఎంత బలవంతుడో ఇతను కూడా పెన్షన్ కి అప్లై చేసుకుంటాడేమో అని అనుమానం వస్తుంది వాళ్ళ డిమాండ్స్ చూస్తా ఉంటే. అర్హత ఉండి, వైట్ రేషన్ కార్డు ఉండి, ఇన్కమ్ సోర్స్ చాలా తక్కువ ఉండి, బెడ్ రీడన్ అయి ఉండి వాళ్ళకి అడగటంలో తప్పులేదు. వైసీపీలో ఎవడెవడైతే అక్రమంగా తీసుకున్నారో వాళ్ళందరినీ మళ్ళీ కలిపి ఇవ్వాలంటాం అంటే ప్రజల సొమ్ము లూటీ చేయటం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. స్పష్టంగా అంటే ఛానల్స్ విషయం మాట్లాడుతున్నారు కాబట్టి రాజకీయాలు, ఛానల్స్ వేరు, పత్రికలు వేరు, రాజకీయాలు వేరుగా ఉండేది. ఎప్పుడైతే ఈ సాక్షి మీడియా వచ్చిందో అప్పటి నుండి కొన్ని ఛానల్స్ పనిగట్టుకొని ఈ సాక్షి మీడియాకి సపోర్ట్ చేస్తూ తప్పుడు రాతలు, తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న పరిస్థితి ఉంది. బిఫోర్ సాక్షి, ఆఫ్టర్ సాక్షి జర్నలిజమే స్పష్టంగా డివైడ్ అయిన పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కొన్ని పత్రికల్ని, మీడియాలని మేనేజ్ చేసి తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. సంవత్సర కాలం కూడా 1 year దాటింది. ఇప్పటికి 164 సీట్లలో
దేశంలో ఇంత భయంకరమైన మ్యాండేట్ వచ్చిన పరిస్థితి లేదు. అంటే గత వైసీపీ ప్రభుత్వం ఎంత వరస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిందో, ఎంత లాండ్ ఆర్డర్ బ్రేక్ చేసిందో, ఎంత దోపిడీకి పాల్పడిందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదే పబ్లిక్ కూడా మ్యాండేట్ ఇచ్చారు. కానీ బాగా ఉత్సాహంగా తొందరపడుతున్నారు. కూటమికి 5 ఏళ్ల గవర్నమెంట్ ఉంది. ఇప్పటి నుండే విమర్శలు ఏది చేసినా, సంక్షేమం చేసినా, అభివృద్ధి చేసినా, ఏది చేసినా కూడా విమర్శించడం వాళ్ళకి పరిపాటి అయిపోయింది. ఎంత వరస్ట్ ఫెలోస్ కాకపోతే 11కి పరిమితం చేస్తారు. కనీసం అపోజిషన్ స్టేటస్ కూడా రాని పరిస్థితి ఎందుకు ప్రజలు కల్పించాలో అర్థం చేసుకొని మీరు మారితే మళ్ళీ ఈసారి కనీసం 11 నుండి 22కైనా వస్తారు. నేను ఒక ఆసక్తికరమైన విషయం చూసాం. తాడేపల్లి ప్యాలెస్ అదే ఆఫీస్ లో వినాయక చవితి ఉత్సవాలు జగన్మోహన్ రెడ్డి నిర్వహించారు మొదటిసారి. దీన్ని ఎలా చూస్తారు? మతం విషయంలో, దేవుడి విషయంలో తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ అధినేతకి, చంద్రబాబు నాయుడు గారికి మాకు చాలా స్పష్టంగా క్లియర్ గా ఉంది. మనుషులు, మతాల మనోభావాల్ని చాలా గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డికి వచ్చేసరికి తను నిజానికి క్రైస్తవుని క్లెయిమ్ చేసుకుంటాడు. నేను క్రైస్తవుని డిక్లరేషన్ ఇవ్వడానికి తిరుమలకి కుటుంబ సమేతంగా వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించాల్సిన సాంప్రదాయాన్ని ఒక్కసారి కూడా అతను ఫాలో అయిన పరిస్థితి లేదు. అంటే హిందూ మతం అన్నా, పరాయి మతాలన్నా ఎలాంటి అభిప్రాయం ఉందో అదొక స్పష్టంగా కనపడవచ్చు. ఇప్పుడు మూడు సంవత్సరాలుగా వినాయక చవితిలో ఎక్కడ పాల్గొనలా తను. ఈ రోజు ఎందుకు పాల్గొన్నాడు అంటే, సంవత్సర కాలం అయింది, మనం కూడా క్లెయిమ్ చేసుకుందాం, నేను కూడా హిందూని, నేను కూడా హిందూ మనోభావాలు గౌరవిస్తానని. గతంలో తాడేపల్లి ప్యాలెస్ లో వెంకటేశ్వర స్వామి గుడి సెట్ వేసుకొని అందులో వెంకటేశ్వర స్వామిని స్తుతించాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డిని స్తుతించే పరిస్థితి రాష్ట్ర ప్రజలంతా స్పష్టంగా చూశారు. ఇలాంటి అన్ని చూసే జగన్మోహన్ రెడ్డిని 11కి పరిమితం చేశారు. అతను హిందూ మనోభావాలు గౌరవించే వ్యక్తి కాదు, అలానే ఏ మతాన్ని కూడా గౌరవించే వ్యక్తి కాదు. అతనికి కావాల్సింది మొదటిది డబ్బు, రెండోది అధికారం. వైసీపీ చేస్తున్నటువంటి దివ్యాంగుల పెన్షన్ కూటమి ప్రభుత్వం పూర్తిగా తొలగించేసిందని చెప్పేసి చేస్తున్న ప్రచారాన్ని మీరు ఎలా చూస్తారు? అంతా వైసీపీ గవర్నమెంట్ చేస్తున్న అసత్య ప్రచారం అండి. వీళ్ళు మనవాళ్ళు అంతకుముందు వైసీపీ గవర్నమెంట్ లో దొంగ పెన్షన్లు ఇవ్వడం జరిగిందండి. అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఇచ్చే కరెక్ట్గా ఉండేది, లేని వాళ్ళని కూడా వాళ్ళు అధికార అండదానంలో ఉపయోగించి వాళ్ళకి దొంగ సర్టిఫికేట్లు ఇచ్చి వాళ్ళ పెన్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని అన్ని గుర్తించడానికి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్క అంగవైకల్యం గల ప్రతి ఒక్కరికి పెన్షన్ తీసేయడం జరగదు. వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు మనవాడి మీటింగ్ లో చెప్పడం జరిగింది. మీరు అలాంటి ఈ వైసీపీ గవర్నమెంట్ చేసే అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు. మీ అంగవైకల్యం ఉంటే కంపల్సరీగా పెన్షన్ అనేది ఉండిద్ది. మీరు ఆ గవర్నమెంట్ చేసే అసత్య ప్రచారం అసలు ఎప్పుడు నమ్మవాకండి. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత గడువు ఇవ్వడం జరిగింది. మీకు ఏదైనా ఉన్నా కానీ మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ తీసుకోవడం జరిగింది. మీరు వైసీపీ గవర్నమెంట్ చేసే అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పి ప్రజలందరికీ తెలియజేయడం అయింది. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ గతం కంటే మనం ఒకసారిగా 1000 రూపాయలు పెంచాం, గత ప్రభుత్వం చూసుకుంటే 250 అట్లా పెంచుకుంటా వచ్చింది, పెన్షన్లకి భరోసా తెచ్చేది మేమే ఇచ్చేది మేమే అని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా కంపల్సరీగా అంటే చేసేది ఎప్పుడైనా సరే టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేసిద్దండి. ఏ పని చేసినా మాటని తప్పకుండా చేసేది టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అండి. ఈ వైసీపీ గవర్నమెంట్ చేసే తప్పుడు ప్రచారాలు కానీ ఏవి నమ్మొద్దండి. మనం ఇప్పుడు 6 పథకాలని మొత్తం అమలు చేయడం జరిగింది. ఉచిత బస్సు కానీ, పెన్షన్ పెంచడం కానీ, ఏదైనా సరే అన్నదాత సుఖీభావ కానీ, ఏదైనా 3 గ్యాస్ సిలిండర్ కానీ ఏదైనా చేయగల ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం. ఇది ఒకటి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలండి. ఈ అసత్య ప్రచారాలు మాత్రం నమ్మబాకండి అని తెలియపరుస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి నాయకులు కానివ్వండి, అర్హత లేని వారి పెన్షన్ మాత్రమే తీసేస్తున్నాము, అర్హత ఉండి అన్ని సర్టిఫికేట్ పక్కాగా ఉంటే వాళ్ళ పెన్షన్ కి ఎలాంటి డోకా ఉండదు అని చెప్పి చెబుతున్నారు. ఈ మాటలు ఎంతవరకు వస్తుంది? అది 100% నిజమండి. మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే చేస్తారు. మీకు మాత్రం అంగవైకల్యం ఉన్న పెన్షన్ ఒక్కటి కూడా తీసివేయబడదు. ఇది మాత్రం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. మీరు మాత్రం ఎవరి మాట నమ్మొద్దు. వైసీపీ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుంది. అంగవైకల్యం ప్రతి ఒక్కరి పెన్షన్ అన్ని ఇవ్వడం మాత్రం 100% జరిగిద్ది. అలాగే
సుదీర్ఘ కాలంగా మంచానికి పరిమితమైన వాళ్ళకి కూడా నెలకి 15,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తున్నాము. అలాగే కొంచెం ఆరోగ్యం దెబ్బతిన్న వాళ్ళకి కూడా 10,000 ఇచ్చాము. అలాగే ఇప్పుడు మాటల ప్రకారం ఇచ్చిన ప్రకారం 1,000 రూపాయలు పెంచాము ఒకేసారిగా అని చెప్పేసి చెబుతుంది కూటమి ప్రభుత్వం. దీన్ని ఎలా చూస్తాం? ఇది హర్ష వ్యక్తం చేసిన విషయం అండి. కూటమి ప్రభుత్వం ఒక్కసారి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తుందండి. గత గవర్నమెంట్ లో 250 పెంచుకుంటూ వచ్చారండి. ఏ రోజైనా ఒక్కసారి ఇయటం జరిగిందా? అంతకుముందు 2,000 ఇయటం కూడా జరిగింది మన టీడీపీ ప్రభుత్వేనండి. ఇప్పుడు 4,000 ఇచ్చింది కూడా ఒక్కసారిగా ఇచ్చింది కూడా మన టీడీపీ ప్రభుత్వం అండి. అది ఒకసారి గుర్తించాలండి. అంగవైకల్యం మంచానికి పరిమితమైన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదండి. వాళ్ళు 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పెట్టిన వెరిఫికేషన్ లో కూడా అంగవైకల్యం ఉండి మంచానికి పరిమితంలో ఎవరికి నోటీసులు ఇవ్వడం ఏం జరగలేదండి. మీరు ఎవరిని నమ్మొద్దండి. అదండి 100కు 100% మాత్రం మన గవర్నమెంట్ ఇచ్చిన మాట తప్పదండి. అసలు వాళ్ళ మాటలు ఎవరి మాటలు నమ్మొద్దండి. పెన్షన్లు ఎవరు తీయడం జరగదు. ఎలిజిబుల్ అన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో పెన్షన్ తీసేటువంటి జరగదు. ఈ వైసీపీ ప్రభుత్వం చేసే అసత్య ప్రచారాలను ఎవరు నమ్మొద్దండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.